Welcome to Spectrum IAS Academy. This is Baira Sivapotharaju from Guntur. Civil Services Preparation లో మూడో పేపర్ అయినటువంటి ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ జస్టిస్ అనేటువంటి పేపర్ని ఈ వీడియోలో మనం చేయటం జరుగుతుంది. ఈ పేపర్లో మనకి మెయిన్స్లో 250 మార్క్స్, ప్రిలిమ్స్లో దాదాపుగా కూడా 20 మార్క్స్ మనకి కాంపోనెంట్స్గా ఉన్నాయి. కాబట్టి ఈ పేపర్లో మనకి తెలుగు మీడియంలో ఈ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. తెలుగు మీడియం రాసే వాళ్ళకి బుక్ లిస్ట్ ఈ పేపర్కి ఏముంటాయి, ఎక్కడి నుంచి మనం ప్రిపరేషన్ ప్రారంభించాలి అనే అంశాల గురించి పరిశీలించినట్లయితే మనకి తెలుగు మీడియంలో ఆల్రెడీ ఎన్సీఆర్టీస్లో బేసిక్స్ ఏర్పాటు చేసుకొని వస్తాం కాబట్టి, స్టేట్ తెలుగు పుస్తకాల్లో బేసిక్స్ ఏర్పాటు చేసుకొని వస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సివిక్స్ అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ ఇయర్లో కూడా సివిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ రెండు పుస్తకాలు కూడా చదవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ దాంట్లో పొలిటికల్ థాట్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది. ఇవి రెండింటిలో కొన్ని ప్రాథమిక అంశాలు మనకి తెలుస్తాయి. ఆ తర్వాత బిఏ పుస్తకాలకు వచ్చినట్లయితే మనకి బిఏలో వచ్చేసి పొలిటికల్ థాట్ ఒక బుక్ ఉంది, తర్వాత వచ్చేసి భారత ప్రభుత్వము రాజకీయాలు ఒక బుక్ ఉంది, తర్వాత అంతర్జాతీయ సంబంధాల మీద ఇంకొక బుక్ ఉందన్నమాట. ఇవి అకాడమీ వాళ్ళు వేశారు, వీటిని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వేశారు. అంటే ఇప్పుడు అకాడమీ వాళ్ళ పుస్తకాలు తీసుకోవాలి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ బుక్స్ తీసుకోవాలి. ఇవి తీసుకొని వీటి మనం ఒక్కొక్క బుక్ను చదువుకుంటూ సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక అంశం. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా మనకి బుక్స్ ఏమి అవైలబిలిటీ వీటి మీద బాగా విస్తృతంగా ఉన్నాయని చూసినట్లయితే అకాడమీ వాళ్ళు భారత రాజ్యాంగం మీద ఒక మోనోగ్రాఫ్ వేశారు, అంటే ఒక సపరేట్ బుక్కే వేశారు. ఆ బుక్ని మనం తీసుకోవచ్చు తెలుగు మీడియం వాళ్ళు. తర్వాత మనకి లక్ష్మీకాంత్ యొక్క ఇండియన్ పాలిటీ బుక్ త్రూ అవుట్ ఇండియా అంతా కూడా చదువుతూ ఉంటారు. సో లక్ష్మీకాంత్ బుక్ను ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం బుక్కే కాకుండా తెలుగు మీడియంలో కూడా బుక్నే వేశారు. తెలుగు మీడియంలో కొంచెం కాస్త విస్తృతంగా రాయటం జరిగిందనమాట. సో వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ బుక్ దగ్గర పెట్టుకొని మనం నోట్స్ తయారు చేసుకోవాలి. తర్వాత రమాదేవి గారు అని చెప్పేసి ఆమె దాదాపు ఒక 1200 పేజీలతో ఒక పెద్ద బుక్ని భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ మీద ఇటు స్టాటిక్స్ అంశాలు, డైనమిక్ అంశాలు రెండింటిని మిక్స్ చేస్తూ మొత్తం చాలా అద్భుతంగా రాశాడు. ఆ బుక్ చాలా ఉపకరిస్తుందండి. దాన్ని మనం 4 భాగాలుగా విడగొట్టుకొని అవసరమైతే బైండింగ్ చేసుకుని ఒక్కొక్క భాగాన్ని చదువుతూ పోవాలి. అంటే పెద్ద బుక్ అది, ఒకే పుస్తకాన్ని మనం ఒకేసారి చదవలేం కాబట్టి దాన్ని విడగొట్టుకొని చదువుకుంటూ పోవాలి. తర్వాత ఇవి కాకుండా మనకి ఇంకా అంతర్జాతీయ సంబంధాలని అర్థం చేసుకోవాలి అంటే మనకి ప్రపంచ చరిత్ర తెలియాలి. ప్రపంచ చరిత్రకి అకాడమీలో బుక్ ఉంది, ఆధునిక ఐరోపా చరిత్ర అని చెప్పేసి. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి మనకి రిఫార్మేషన్, రినైజాన్స్, తర్వాత పారిశ్రామిక విప్లవము, ఫ్రెంచ్ విప్లవము, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, అలీనోద్యమము, సార్క్, ఇలాంటి అంశాలు అంటే సోషలిజము, నేషనలిజము, కలోనలిజము, క్యాపిటలిజము, మర్కంటైలిజము, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి తెలియాలి అంటే తప్పనిసరిగా ప్రపంచ చరిత్ర చదవాలి. ఈ ప్రపంచ చరిత్రకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళలో ఎంఏ లెవెల్లో బుక్ ఉంది, బిఏ లెవెల్లో బుక్ ఉంది, అకాడమీలో కూడా బిఏ లెవెల్లో మనకి బుక్స్ ఉన్నాయి. కాబట్టి ప్రపంచ చరిత్ర అనేది ఇక అంతర్జాతీయ సంబంధాలు ఉపకరిస్తుంది. అంతర్జాతీయ సంబంధాలు వీటి ద్వారా బేస్ ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం కరెంట్ అఫైర్స్, యోజన, కురుక్షేత్ర వచ్చేటువంటి మ్యాగజైన్స్లో వచ్చేటువంటి అంశాలను మనం పరిశీలించాలి. అంటే భారతదేశం ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, అలానే భారతదేశం అంటే భారత ఫ్రాన్స్ రిలేషన్స్, భారత అమెరికా రిలేషన్స్, భారత రష్యా రిలేషన్స్, భారత పాకిస్తాన్ రిలేషన్స్, భారత చైనా రిలేషన్స్, ఇవి మనం పేపర్లో వచ్చేటువంటి అంశాలను జోడించుకొని అధ్యయనం చేసి ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం. సార్క్, ఎపెక్, ఒపెక్ ఇలాంటి సంస్థలు అంటే బ్రిక్స్, తర్వాత G7, G20, G15, G4, ఐక్యరాజ్య సమితి, IMF, ఇలాంటివన్నీ కూడా మనకి అంతర్జాతీయ అంశాల్లో వస్తాయి. వాటిలో వస్తున్న మార్పులు ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇజ్రాయిల్ హమస్ యుద్ధం కానీ, దీంట్లో అమెరికా యొక్క పాత్ర కానీ, అదే ప్రస్తుతం అమెరికా చేస్తున్నటువంటి సుంకాల యుద్ధం కానీ, ఇవన్నీ అంశాలు కూడా మనం ఏంటంటే అంతర్జాతీయ అంశాలను మేళవించుకుంటూ పోవాలన్నమాట. దీనికి మనకి ఈనాడు,
పత్రిక మరియు ఇది హిందూ బాగా ఉపకరిస్తాయండి. యోజన ఈ కరెంట్ అఫైర్స్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. సామాజిక న్యాయాన్ని మనం పరిశీలించినట్లయితే సోషల్ జస్టిస్, ఈ సోషల్ జస్టిస్ అనేది మనకి భారతదేశంలో సనాతన హిందూ సాంప్రదాయ వ్యవస్థలో డిప్రైవ్డ్ గ్రూప్స్గా చెప్పేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క స్థితిగతులు, వాళ్ళ గురించి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి చట్టాలు, తర్వాత దానికి ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం, దానికి అభివృద్ధికి తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు అపార్ట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ ఎరా, అప్పటి నుంచి ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చి సామాజిక న్యాయం, దానికి అకాడమీలో సామాజిక న్యాయం అభివృద్ధి అనేటువంటి బుక్ ఉందని, ఇవన్నీ కూడా బాగా ఉపకరిస్తాయి. ఈ తెలుగు పుస్తకాలు సేకరించి మీరు తప్పనిసరిగా అధ్యయనాన్ని ప్రారంభించినట్లయితే మీరు మంచి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇటు మెయిన్స్లో 250 మార్క్స్, ఇటు ప్రిలిమ్స్లో 20 మార్క్స్కి మనం సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.